అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై భవానీ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన అమ్మవారి శరన్నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. ఈ 9 రోజులు నవరాత్రులు ఒక పెద్ద పండగలా జరుపుకుంటాము. అమ్మవారి సేవలో పాల్గొంటూ ఈ 9 రోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరికీ దుర్గామాత నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ జై భవానీ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను పెద్ద దుర్గామాత దగ్గరికి వచ్చేసాను. ప్రతిరోజు అమ్మవారికి 7-7:30కు సాయంత్రం పూజ మొదలవుతుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. ఈ కమిటీ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దామా? శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ కమిటీ. ఈ కమిటీ ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ గారు 25 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి విగ్రహాన్ని పెడుతున్నారు. ఈసారి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అమ్మవారి రూపం ఎలా ఉంటుందో ఆల్రెడీ పోస్టర్ మీకు చూపించాను. శ్రీ మహాశక్తి రూపంలో అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారిని ఎలా చేరుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన హైదరాబాద్లో ఉన్న కోటిలో సాయిబాబా గుడి ఎదురుగా ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక హైదరాబాదులో ఇంకా వినాయక చవితి ఉత్సవాల సందడి తగ్గనే లేదు. మొన్నటి వరకు వినాయకుని నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వినాయకుని హడావిడి తగ్గనే లేదు. ఎంతో భారమైన మనసుతో వినాయకుణ్ణి గంగమ్మ ఒడిలోకి పంపించేశాము. ఆ బాధను తీర్చడానికి అమ్మవారు శరన్నవరాత్రుల్లో మన ముందుకు వచ్చేసింది. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ. దుర్గా శరన్నవరాత్రులకి అమ్మవారికి రోజు ఒక అలంకరణతో పూజలు జరిపిస్తాము. ప్రపంచంలోనే ఎంతో ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. 65 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. ఇక్కడ శోభాయాత్ర కూడా చాలా ఘనంగా జరుపుతారు. ఎంతో మంది రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంతకు ముందు ఇక్కడ అమ్మవారి విగ్రహం ఇంత ఎత్తుగా ఉంటుందని, ఇక్కడ ప్రతిష్ఠిస్తారని ఎవ్వరికీ తెలియదు. నాకైతే తెలియగానే వెంటనే దర్శించుకుందామని వచ్చేసాను. ఇక అమ్మవారిని దర్శించుకుందామా? ఇక్కడ అమ్మవారైతే దున్నపోతు మీద నిలబడి ఉన్నారు. ఇక దున్నపోతు ముందు రాక్షసుడిని సంహరించినట్టుగా ఉంది. అమ్మవారైతే ఎంత అద్భుతంగానో మనకు దర్శనమిస్తున్నారు. దశభుజాలతో అమ్మవారిని మనం దర్శించుకుందాం. ఎంత చక్కని రూపము! అమ్మవారి వెనకాల సింహం ఉంది. అమ్మవారి భారీ విగ్రహం కింద మరొక అమ్మవారి ప్రతిరూపాన్ని ఉంచారు. ఈ అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది కదూ. సాయంత్రం 7:30కి ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది. దున్నపోతు ముక్కుకి ముక్కెర కూడా అమర్చారు. అమ్మవారి చీర చూడండి, ఎల్లో రెడ్ కాంబినేషన్లో వైలెట్ బార్డర్లో చాలా అందంగా ఉంది. నేను చెప్పడం కాదండి, మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అమ్మవారి నిమజ్జనం వచ్చేసి అక్టోబర్ 15. ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. భారీ ఊరేగింపు తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. ఇక్కడ సాయంత్రం అవ్వగానే ఎంతో కోలాహలంతో పూజలు జరిపిస్తారు. అమ్మవారి పక్కనే వినాయకుణ్ణి కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అమ్మవారి చేతిలో డమరుకం ఉన్నది. ఒక చేతిలో బాణం ఉన్నది, ఒక చేతిలో పాము ఉంది, మరొక చేతిలో గంట ఉంది. అటువైపు చూస్తే ఒక చేతిలో త్రిశూలం ఉంది. అమ్మవారి విగ్రహం అయితే నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇక అమ్మవారి నిమజ్జనం వచ్చేసి అక్టోబర్ 15. ఇందాకే చెప్పాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లోపు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. 15th రోజు భారీగా ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు అయిన తర్వాత అమ్మవారిని ఇక్కడే నిమజ్జనం చేస్తారు.
ఈ మండపం దగ్గర నుంచే అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఈ గ్రౌండ్లో నుంచి బయటికి తీసుకెళ్తారు. ఇక్కడ ఎదురుగా మసీద్ దగ్గర నుంచి వెనక వైపు వెళ్తే ఒక గల్లీ వస్తుంది. ఆ గల్లీ అంతా ఇసామియా బజార్ అంటారు. ఆ బజార్ అంతా మొత్తం తిప్పుకుంటూ ఆ వెనకాల వైపు నుంచి మళ్ళీ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు నుంచి మళ్ళీ అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తారు. మళ్ళీ ఇదే ప్లేస్లోనే అమ్మవారికి నిమజ్జనం చేస్తారు. ఫైర్ ఇంజన్స్తోని ఇక్కడే అమ్మవారికి నిమజ్జనం చేస్తారు. ప్రతి సంవత్సరం ఇలాగే నిమజ్జనం చేస్తారు. ఈ అమ్మవారిని పెట్టబట్టి దగ్గర దగ్గర 25 years అవుతుంది. ఈసారి అయితే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారిని దర్శించుకున్నారు కదా, మళ్ళీ ఒక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.